వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పాలకొల్లు వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ పాలకొల్లు వచ్చిన సందర్భంగా అంజలి మానసిక వికలాంగుల పాఠశాలలో పిల్లలకు దుప్పట్లు, బిస్కెట్లు, ఫ్రిడ్జ్ మరియు అంగన్వాడీ పాఠశాలకు వంటపాత్రలు, పిల్లలకు కూర్చోడానికి బల్లలు పంపిణీ చేసి మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బొండాడ వినయ్ కుమారి, బొండాడ శేషకుమారి, వంకాయల మాలతి, వలివేటి ప్రసాద్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. క్లబ్కి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారైన ఆర్ రవిచంద్రన్ గారు విజిట్ పర్యటనలో భాగంగా అంత పెద్ద ఆయన మన కోసం తమిళనాడు నుంచి మా అందరి కోసం వచ్చారండి. అలాంటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి ఘనంగా సేవా కార్యక్రమాల రూపంలోనే మేము ఏమి తెలియజేసినా ఆయన ప్రేమ అభిమానాలు తెలియజేయాలంటే సేవా కార్యక్రమాల రూపంలో తెలియజేస్తాము. ఆ సందర్భంగా అంజలి మానసిక వికలాంగుల స్కూల్కి హాస్టల్ ఫెసిలిటీ ఉందండి. ఆ పిల్లలకి అవసరార్థం ఫ్రిడ్జ్ డొనేట్ చేశాము. అలాగే అంజలి స్కూల్లో పిల్లలకి దుప్పట్లు, రస్క్ ప్యాకెట్లు పంపిణీ చేశాము. అలాగా శేషాద్రి హాస్పిటల్ పాలకొల్లు పుర వీధుల్లో ఉన్న పెద్ద ట్రాన్స్ఫారం చుట్టూ కూడా ఫినిషింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. సిమెంట్ పర్మనెంట్ గా వాల్ రూపంలో ఉంచేలాగా నిర్మించాము. ఐఎంపీ గారి చేతుల మీదుగా గాంధీజీ గారి విగ్రహం ఓపెనింగ్ చేయించాము. అంగన్వాడీ స్కూల్ కి వంట పాత్రలు, పిల్లలు కూర్చోడానికి కుర్చీలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఎడ్ల బజార్ లో గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి స్టీరియో బాక్సులు కూడా అందజేస్తున్నామండి. అలాగా ఆయనకి మేము సేవా రూపంలో మా ప్రేమాభిమానాలను తెలియజేసుకుంటూ మా క్లబ్ తరఫున ఇవన్నీ అందజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని ఆయనకి ఇంత పెద్ద గౌరవం అందజేస్తున్నాం మా క్లబ్ తరఫున. ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, మోర్ దాన్ 1 lakh members ఉండే కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్. మోర్ దాన్ 1860 క్లబ్స్, 7 కంట్రీల 8 స్టేట్స్ లో ఉండే సింగిల్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అంటే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. దీంట్లో గొప్పగా లాట్ ఆఫ్ సర్వీస్ ఫర్ ద సొసైటీ వీఆర్ డూయింగ్. ఇక్కడ నేటికి డిస్ట్రిక్ట్ 202ల పాలకొల్ల వనితా పాలకొల్ మా లవ్లీ సిస్టర్స్ ఉండే క్లబ్, చాలా ప్రేమగా ఉండే వాళ్ళ క్లబ్. వాళ్ళు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ కోసం లాట్ ఆఫ్ సర్వీస్ ప్రాజెక్ట్ దే ఆర్ డూయింగ్. మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం ఇటీ ప్లాన్ చేస్తున్నారు. దెన్ అక్కడ ఆర్ఫనేజ్ ఒక దానికి ఒక ఫ్రిడ్జ్ ఇటీ మోర్ దెన్ 165 లీటర్స్ ఫ్రిడ్జ్ ఇటీ 240 లీటర్స్ ఫ్రిడ్జ్ ఒకటి, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఒకటి సూపర్గా వాళ్ళకి ఇచ్చినారు. అది లేకుండా అక్కడ ఉండే వాళ్ళకు బెడ్షీట్లు, దుప్పట్లు ప్లస్ స్టేషనరీ కిట్లు అంతామే. ఇంకోటి మెయిన్ చెప్పాలంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఒక ట్రాన్స్ఫార్మర్ కొలదనంగా ఉంది. అది కొంచెం డేంజర్గా ఉండి చేసిన వెనకాల దానికి ఫెన్సింగ్, ఆ ఫెన్సింగ్ ఫినిషింగ్ కూడా దీంట్లో రాయిల్లో లేకుండా సిమెంట్లోనే కట్టి పర్మనెంట్ ఉండేట్లా చేసినారు. చాలా గొప్ప ప్రాజెక్టు. రైల్వే హ్యాండ్స్ ఆఫ్ టు వనితా పాలకల్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ మై లవ్లీ సిస్టర్. డెఫినెట్లీ ఐఎన్పి విజిట్లో ఇంత ప్రాజెక్ట్ చేసే ఈ వనితా పాలకల్ క్లబ్లో నేను కలిసినది చాలా వెరీ హ్యాపీ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ పార్క్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా పనులు జరుగుతున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కనీసం కొద్దిపాటి అభివృద్ది కూడా చేయలేదని, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో తిరిగి ఈ హెల్త్ పార్క్ ను సుందరీకరించి ఆహ్లాదకరంగా ఉంచేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలియజేశారు. గంటేడి వెంకటేశ్వరరావు, పెచ్చేటి బాబు తదితరులు అభివృద్ది పనులను పర్యవేక్షిస్తున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నది గతంలో సెంబుని చెరువు అనే పిలువబడే ఒక చెరువు. గతంలో ఈ రోడ్డు మీద నుంచి దొడ్డిపట్ల గ్రామం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లకు కానీ వెళ్ళాలంటే ఈ ప్రాంతం వచ్చేసరికి ముక్కు మూసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది. ఇక్కడైనా మన ప్రీతమ శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మార్చులు రామానాయుడు గారు 2014వ సంవత్సరంలో శాసనసభ్యుడిగా ఎన్నికైన మరుక్షణం మరి దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. పాలకొల్లు పట్టణ ప్రజలకు, పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని రెండింటినీ కూడా అందించాలనే ఉద్దేశంతో దీన్ని ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీద హెల్త్ పార్క్గా మరి రూపొందించడం జరిగింది. దానిని 2015లో పుష్కర గ్రాంట్లో 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజు ఈ పనులకి మరి ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది. 2018 డిసెంబర్ వరకు కూడా మరి ఉరకలు పరుగుల మీద జరిగినటువంటి ఈ పార్కు అభివృద్ధి 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయింది. అయినా సరే రామానాయుడు గారు పట్టు వదలక
ఆ రోజు కలెక్టర్ల చుట్టూ తిరిగి మొత్తం మీద ఈ పార్కు డెవలప్మెంట్ కోసం మరి నిధులు కేటాయించడానికి కృషి చేయడం, అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు ఈ పార్కును చూసిన తర్వాత ఏంటి ఇంత అద్భుతమైన పార్కు పాలకొల్లో ఉందా అని చెప్పి అబ్దుల్ కలాం గారి పేరు మీద ఇటువంటి పార్కు ఉండడం చాలా ఆనందదాయకం అని చెప్పి ఆయన కూడా ఆ రోజు ఈ పార్కుకు అవసరమైన గ్రాంట్ రిలీజ్ చేయమని చెప్పి మున్సిపల్ అధికారులకు చెప్పడం, మరి మున్సిపల్ అధికారులు ఈ గ్రాంట్ రిలీజ్ చేసినా కూడా అప్పుడున్నటువంటి నామినేటెడ్ నాయకులు మరి ఈ పార్కు యొక్క అభివృద్ధిని అనేక రకాలుగా అడ్డుకోవడం జరిగింది. మరలా 2024లో పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కలిసి ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టిన మరుక్షణం నుంచి కూడా మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి వర్కులన్నీ కూడా పరిగెడుతున్నాయి. త్వరలోనే ఈ పార్కుని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని కూడా మరి పంచిపెట్టే ఉద్దేశంతో రామానాయుడు గారు పనులు పరిగెట్టిస్తున్నారు. ఆయన ఎక్కడో మరి విజయవాడలో వరద ఉధృతిని నుంచి కాపాడడానికి అక్కడ పడ్డటువంటి బుడమేరుకు పడ్డటువంటి గండ్లను పూడ్చే పనిలో 24 గంటలు గత వారం రోజుల్లో నాకు తెలిసి బహుశా గత వారం రోజుల్లో 7-8 గంటలు మాత్రమే నిద్రపోయి ఉంటారు. ప్రతిక్షణం అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా గండ్ల దగ్గర ఉండి ఇప్పటికి 2 గంటలు పూడ్చి 3వ గండి పూడ్చి ఏదైతే ఆ బుడమేరుకు పడ్డ గండి వల్ల మరి విజయవాడ ప్రజలకు వచ్చిన కడగండ్లను తీర్చడానికి తీవ్రంగా శ్రమిస్తూ కూడా ఆయన యొక్క ఆరోగ్యం గురించి మరి మేము మొన్న ఫోన్ చేస్తే ఆయన ఒకటే అడిగారు, ఏంటి పాలకొల్లు పట్టణం ఎలా ఉంది, పాలకొల్లు పట్టణంలో 27వ వార్డు 5వ వీధి ఎలా ఉంది, 18వ వార్డులో కొంచెం అక్కడ ఏదో వాటర్ సరిగా రావట్లేదు అంటున్నారు, దాని గురించి ఏం చేస్తున్నారు, అలాగే బ్రాడీపేట 1-2 వార్డుల గురించి అక్కడ వాటర్ నిలబడుతుందా, దమ్మైపత్తి మనం తవ్వాం కదా, తవ్విన తర్వాత అది సరిగా వెళ్తుందా లేదా, అలాగే లాక్డౌన్లో ఉన్నటువంటి 22 నుంచి 27వ వార్డు వరకు ఉన్నటువంటి నీరు మరి అక్కడ ఉన్నటువంటి బెజవాడ కోట ద్వారా వెళ్తుంది, దాన్ని కూడా తవ్వించాం కదా, అక్కడ సరిగా చూస్తున్నారా మీరేనా, అనుక్షణం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు సమీక్షించుకోవాలి, నేను లేదు కదా అని ఏ ఒక్క పని కూడా ఆగడానికి వీల్లేదు. పాలకొల్లు ప్రజలు మనకు ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి పట్టణంలో మీరు అందరూ ఉన్నటువంటి మీ నాయకులందరూ కూడా వెళ్ళి ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే తక్షణం స్పందించి కమిషనర్ గారికి అలాగే మున్సిపల్ సిబ్బంది ద్వారా ఆ సమస్యను పరిష్కరించమని చెప్పడం మాకు చాలా ఆనందదాయకం. అలాంటి నాయకుడి దగ్గర మేమందరం ఆయనతో కలిసి ఈవేళ తెలుగుదేశం పార్టీలో కలిసి ప్రయాణం చేయడం మాకు అంత ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, విజయవాడలో వరద బాధితుల సహాయార్థం జనసేన కూటమి శ్రేణుల వితరణ కార్యక్రమాలు అభినందనీయమని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. విజయవాడ వరద బాధితులకు భీమడోలు మండల జనసేన పార్టీ అధ్యకులు ప్రతి మదన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణుల ఆర్థిక సాయంతో సమకూర్చిన పండ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిల్స్ వ్యాన్ను గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యే ధర్మరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులను ఎమ్మెల్యే ధర్మరాజు అభినందించారు. నియోజకవర్గంలోని కూటమి శ్రేణులు ముఖ్యమంత్రి సహాయ నిధికి సహాయం చేసి తమ దాతృత్వాన్ని చాటుకోవాలని ఎమ్మెల్యే ధర్మరాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాటిమల్ల రామూర్తి, బద్రి వెంకటేశ్వరరావు, నిమ్మకాయల గణపతి, నీలం అజయ్ కుమార్, ఎరంశెట్టి వాసు, జనసేన వీర మహిళ భీమన దుర్గా పల్లవి తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం భీమడోలు గ్రామం నుంచి జన సైనికులు అందరూ కలిసి ఏదైతే మన విజయవాడలో వరద బాధితులు ఉన్నారో వీళ్ళందరూ కలిసి వరద బాధితులను ఆదుకునే విధంగా ఫ్రూట్స్ అయితేనేమి అలాగే బిస్కెట్ ప్యాకెట్స్లు అలాగా రకరకాల వస్తువుల్ని వాళ్ళందరికీ అందజేసే విధంగా వీళ్ళందరూ ఒక ప్రణాళిక ప్రకారం మనవంతు వాళ్ళకి సాయపడాలనే దిశతో మొత్తం అందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి పంచేందుకు సిద్ధంగా ఉన్నారు. దాన్ని అక్కడ ఉన్న వారితో కోఆర్డినేషన్ చేసుకుని వీళ్ళందరూ పంచుతానికి వెళ్తున్నారు. అలాగే నియోజకవర్గం అంతా కూడా పలు రకాలుగా ఈ వరద బాధితులకి సహాయపడాలనే ఉద్దేశంతో అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఏ సహాయానికైనా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారని సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మొత్తం అందరూ కూడా కాన్స్టిట్యున్సీలో అందరూ కూడా ఒక్కొక్కళ్ళు వచ్చి మన అందరం కలిపి వెళ్ళి ఇద్దామని మొత్తం పార్టీలకు అతీతంగా అందరూ సహాయ సహకారాలు అందించేటట్టు ఉంగుటూరు ప్రజానీకం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దాన్ని కూడా త్వరలో మన సీఎం గారికి అందజేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు అందరూ వస్తే మనం అందరం కలిపి ఇస్తామని మీ అందరూ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. విశాఖ విమానాశ్రయంలో అందుబాటులోకి నూతన సేవలు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీని ప్రారంభించిన మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు. విశాఖలో ఉత్సాహంగా గణపతి ప్రతిమల పంపిణీ, హాజరైన వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు.
విజయవాడ వరద బాధితులకు సాయం పంపిణీ చేసిన భీమడోలు మండల జనసేన పార్టీ నాయకులు. ఇవి ఇప్పుడు వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.